హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఎల్లిపాయ కారంతో ఫ్రైడ్ రైస్ అండి. ఎమ్మి ఎమ్మి టేస్టీ అద్రిపోతుంది. ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి దానికి తగినంత కారం వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఒక్కరం ఉన్నప్పుడు, ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అనుకున్నప్పుడు, బయటికి వెళ్ళొచ్చినప్పుడు టైం లేకుండా నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. ఖచ్చితంగా తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అన్నం అంతా పొడి పొడి చేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని అన్నానికి మొత్తంగా పట్టించేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా. దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఉప్పు, ఆల్రెడీ నా కారంలో ఉప్పు ఉంటుంది. అండ్ ఇప్పుడు కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం ఉల్లికూర నేను పైనుంచి వేసుకున్నాను, తాలింపుకు వేయకుండా టేస్టీగా ఉంటుందని. సో మొత్తం కలిపేసుకొని వేడిగా ఉల్లిపాయతో నంజుకొని తింటుంటే అసలు ఏ బిర్యానీలు కూడా రావండి, అంత టేస్టీగా ఉంది. పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఎమ్మి టేస్టీ ఎల్లిపాయ కారం ఫ్రైడ్ రైస్ అండి. సో మీరు ఎలా చేస్తారో చెప్పండి. నా రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో మనం ఏది వండుకొని తింటామో అదే ఫుడ్ వీడియోస్ నేను నార్మల్గా అయితే పెట్టేస్తున్నాను. ఇంకెందుకు లేట్ అండి, వన్స్ ట్రై చేయండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, ఇన్ని రోజులు ఈ టేస్ట్ మిస్ అయినామో అనిపిస్తుంది. కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ మరి.